శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 11, 12 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము ఈ 2 రోజుల్లో మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఒక స్త్రీని మీరు ఎందుకు ఎదగబోతున్నారు, ఆ స్త్రీ గురించి మీరు ఎందుకు అన్వేషణ చేయబోతున్నారో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు భవానీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989919618. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటం వల్ల వీరి పనులు కూడా చాలా వరకు కోప స్వభావంతో ఎలాంటి పనైనా చేసేస్తారు. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన అనేది ఉంటుంది. ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా సంపాదించాలి, అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీళ్ళు సింహరాశి వారు ఎక్కువగా వారు కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి చాలా కష్టపడేటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులకి ఎప్పుడు కూడా కష్టపడాలి, ఎదగాలి, బాగుండాలి, నలుగురిలో బాగుండాలి, సమాజంలో బాగుండాలి అనుకుంటూ ఎక్కువగా కూడా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ప్రస్తుతము గోచారం అయితే విషయానికి వస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంది. గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహాలు యొక్క అన్నీ కూడా అనుకూలంగా అయితే ఉన్నాయి. సాధారణంగా మనము నిత్య జీవితంలో గ్రహాలు వాటి యొక్క ఫలితాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ 2 రోజుల్లో వీళ్ళ యొక్క గ్రహాలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. అంటే ఏ రాశి వారికైనా గ్రహాలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు గ్రహాలు అనేవి వాటిని చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా గ్రహాలు అనేవి మారినప్పుడు ఆ గ్రహాలు మారటం వల్ల అక్కడ ఒక యోగం అయితే ఏర్పడుతుంది. కొన్నిసార్లు అది శుభయోగం కావచ్చు, కొన్నిసార్లు అది అశుభంగా కూడా మారబోతుంది. అంటే కొన్నిసార్లు అశుభం వార్తిస్తాడు, మనం చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఒక్కోసారి ఒక్కో ఫలితాలు అయితే ఉంటాయి. అందువల్ల ఎప్పుడు ఒకేలా మనం ఉండలేము. కొన్నిసార్లు మన జాతకం అనేది బాగాలేనప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రావటము కానీ, ఆర్థిక సమస్యలు రావటం కానీ, కుటుంబంలో గొడవలు రావటం కానీ ఇలా ఉంటుంది. అయితే ప్రస్తుతము మనకు లేనంటే చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించడం, చేయని తప్పులకు కూడా మనము శిక్షలు, నిందలు మోయటం అనేవి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలా ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం అయితే ఈ 2 రోజుల్లో బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి సమస్యలు అయితే ఏమీ లేవు. కానీ ఒక స్త్రీ కోసం అయితే వీరు అనేక రకాల అన్వేషణ అయితే చేయబోతున్నారు. మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సింహరాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే గ్రహాలు అన్నీ కూడా అనుకూలించాయి, అనుకూలంగానే ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు. కానీ ఒక స్త్రీ గురించి మాత్రం వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ సమయంలో నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెడితే కనుక అందులో విజయం అనేది తప్పకుండా వస్తుంది. ఇలా మీకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అయితే మీకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగం అనేది మీకు రావటము, వ్యాపారం అనేది మీకు బాగా కలిసి రావటం అనేది ఈ రాశి జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతం అయితే గోచర ఫలితాలు 2 అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు విజయాలు అయితే పొందుతారు. కానీ మిగతా విషయాలకు వస్తే కనుక ఉద్యోగ వ్యాపారం బాగానే ఉంది. కానీ స్త్రీల విషయంలో మాత్రము మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్త్రీలతో అంటే ఎప్పుడైనా సరే వారి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు అయితే వచ్చి పడతాయి. ముఖ్యంగా మీరు ఆలోచించటము ఎక్కువగా మానుకోవాలి. ఆలోచన విధానం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదంటే మీ యొక్క ఆలోచన మీ ఫోకస్ పూర్తిగా కూడా మీరు ఎక్కడైతే అంటే విజయాన్ని పొందాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఉపయోగించండి. అప్పుడు మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే తప్ప మిగతా విషయాల పట్ల మాత్రము అంటే అనవసరమైనటువంటి విషయాల పట్ల మాత్రము అవగాహన అంటే అవసరం లేని విషయాల్లో మాత్రము ఆలోచన అవసరం లేదు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా అనవసరమైనవి విషయాల గురించి మీరు ఆలోచించడము మానివేయాలి. అంతే తప్ప మీరు మాత్రము అవసరమైన విషయాలను ఆలోచించండి. అప్పుడు మీకైతే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఎలాంటి గొడవలను పెట్టుకోవడానికి కూడా మీరు ఇష్టపడవద్దు. అంతేకాకుండా అలా మీ జీవితంలో అంటే ఖచ్చితంగా కూడా ఎక్కువగా ఆలోచించటము అనేవి పక్కన పెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించటము పక్కన పెట్టేసి మీ ఎదుగుదల కోసము మీరు ఆలోచించండి. మీరు ఎదుగుదల కోసము ఆలోచించడం వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా అనవసరమైన విషయాలను మాత్రము అస్సలు పట్టించుకోవద్దు. మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదగాలి అన్న ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలన్నా నిలబడాలన్నా అన్నా సరే మీరు ఎదుగుదల పైనే ఫోకస్ అనేది పెట్టండి. మీరు ఎంత ఎదుగుదలను పైన ఫోకస్ పెడితే మీకు అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ జీవితంలో మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇలా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప స్త్రీల విషయంలో అనవసరంగా ఆలోచించకూడదు. వాటి వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. అలానే మీ జీవితంలో మీరు ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు అధికంగా ఎదిగిన తరువాత ఎదుగుదల ఉన్నప్పుడు మాత్రమే మీరు అలాంటి విషయాల్లో ఆలోచించాలి తప్ప మీరు మిగతా విషయాలను మాత్రం పట్టించుకోవద్దు. మీ ఎదుగుదల గురించి మాత్రమే ఫోకస్ చేయాలి. మీ కెరీర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి పని విషయంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయంటే కష్టపడితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క విషయంలో మీరు అనుకూలంగా ఉంటే కనుక మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది. అనుకూలమైన ఫలితాలను తప్పకుండా అయితే మీరు పొందుతారు. గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంది. కనుక మీరు మర్చిపోకుండా మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే కనుక మీ జీవిత భాగస్వామితో ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోకుండా ఉండాలి. అలానే వ్యాపారంలో శ్రద్ధతో పనులు చేయాలి. ఎంత ఎక్కువ శ్రద్ధతో పనులు చేస్తే అంత మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుబోతుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అసలు డబ్బునైతే వృధా ఖర్చులైతే పెట్టకూడదు. మీ ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యము, కెరీరు మరియు ఇతర ముఖ్యమైనటువంటి విషయాల్లో డబ్బు విషయం ఒకటి అయితే మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఊహించని ధనలాభం కూడా మీకు అందబోతుంది. కుటుంబంలో సంతోషము వాతావరణం అయితే నెలకొంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా గోచారం అనేది గ్రహించబోతుంది. గోచార ఫలితాలు బాగున్నాయి, కానీ మీరు ఒక స్త్రీ పరంగా మాత్రం అనేక సమస్యలు అయితే పడబోతున్నారు. సింహరాశి స్త్రీల గురించి ఆలోచించడం మానవేసుకొని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. కష్టపడితే మాత్రము ప్రతిఫలం మీకు 100% దక్కుతుంది. మరి తెలుస్తానని సింహరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరగబోతుందో మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువ ఇష్టదేవతారాధన చేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఏంటంటే అంశాల గురించి తెలుసుకుంటున్నారంటే వీడియో మీకు నచ్చినట్టు మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసా సింహరాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.